రిజిస్ట్రేషన్ 100% మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పాం. లేదు, కొంతమంది ఏం చేస్తారు, వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది, ఆయన ఏం చేసి ఉంటాడు, ల్యాండ్ 15 ఏళ్ళకో అవసరం పడి అమ్ముకుంటాడు. గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సీరియస్ తీసుకున్నారు. గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే, ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన, అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ 2 కింద పెట్టి 200% కట్టాలి మీరు, 200%. ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు. రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు, ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, కాబట్టి 200% అని పెట్టినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరికేనా మీకు, ఎంత టూ మచ్ అంటే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు, హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి. 5 లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ 50 లక్షలకు పోయింది. 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆదిలాబాదు, నారాయణఖేడు, ఈ మూల ఆ మూలని కాదు, అలంపూరు, గద్వాల, అంతటా భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు, ఈ 9292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం SRO విలువ, SRO వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది, కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది, మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది, మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం నేను చెప్పేది. చెర్లపల్లిలో 10,000 ఉంది గజం SRO ప్రకారం, మార్కెట్ వాల్యూ కనీసం 75,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది SRO వాల్యుయేషన్, మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే, చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే, మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే, మీరు 32,000 అక్కడ మార్కెట్ SRO వాల్యూ ఉంటే, మీరు చేతులు కింద మారితే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, 32,000 వాల్యూ ఉంటే SROది కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే, ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల MOUలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద RR ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు, అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు.